నాన్ వెజ్ లవర్స్కి బిర్యానీ అనేది బోనస్ లాంటిది. దీన్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో చేసేద్దాం. బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని లెమన్, కారం పొడి, కొంచెం షాజీరా మసాలా పౌడర్ చేసుకున్నది, లేదంటే గరం మసాలా అయినా సరే వేసుకోండి. పసుపు, కొంచెం గరం మసాలా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే మంచిగా ఇలా పేస్ట్ చేసేసి వేసేసుకోండి. కాజు వేసేసుకున్నాను, పెరుగు వేసేసుకోవాలి. తర్వాత పసుపు, కొంచెం నెయ్యి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇది మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత బిర్యానీ నానబెట్టుకోవాలి. ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి సన్నగా తరుముకున్నాను. ఇప్పుడు ఒక హండి తీసుకొని అందులో మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి డీప్ ఫ్రై చేద్దాం. సైడ్ బై సైడ్ మనం రైస్ కూడా కుక్ చేసుకుందాము. రైస్ వచ్చేసి మనకు ఇక్కడ 70 to 80% వరకు కుక్ చేసుకోవాలి. అయితే వాటర్ని ప్లెయిన్గా కాకుండా ఇలా కొన్ని మసాలాలు, ఉప్పు వేసేసి బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేయాలి. ఇది రైస్ 70% to 80 కుక్ అయిన తర్వాత అదే హండీలో మనం ఇప్పుడు చికెన్ వేసేసి దీన్ని కూడా 70 to 80% వరకు కుక్ చేసేసుకోవాలి. ఫస్ట్ లేయర్గా రైస్ వేసేసి దాని మీద ఫ్రై చేసుకున్న ఆనియన్స్, నెయ్యి, లెమన్ వేసేయాలి. మళ్ళీ సేమ్ రైస్ వేసేసి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసేయాలి. ఇంకా దీని మీదనే కొంచెం రైస్ వండుకున్న తర్వాత వాటర్ ఉంటుంది కదా, అది వేసాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కవర్ చేయాలి. అయితే దమ్ బిర్యానీ ఎప్పుడు కూడా డైరెక్ట్ గ్యాస్ మీద దమ్ చేయొద్దు. దాని మీద ఒక పెనం పెట్టేసి ఇలా ఏదైనా హెవీ ఆబ్జెక్ట్ దాని మీద పెట్టి దమ్ చేసేసుకుందాము. సో మన బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది.